హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి తాళ్ళారి సంగీతం అనే కథను వినేద్దామండి. చిన్నప్పుడెప్పుడో సంగీత కచేరీకి వెళ్ళాడు తాళ్ళారి. అందులో గీతాలాపన చేసిన గాయకుణ్ణి ప్రేక్షకులు, శ్రోతలు అభినందనలతో ముంచెత్తి అతడికి సన్మానాలు చేయటం చూశాక తాను కూడా అలాంటి కీర్తిని పొందాలని, అందుకుగాను తాను ఓ సంగీతకారుడిగా మారడమే మార్గమని నిశ్చయించుకుని నానా తంటాలు పడి ఓ గురువుగారిని కుదుర్చుకొని సంగీత సాధన చేసి కచేరీ ఏర్పాటు చేయించాడు. చాలా మంది సంగీత ప్రియులు వచ్చారు. ఇక తాళ్ళారి గురువుగారికి నమస్కరించి గలం విప్పాడు. క్రమేపీ తాళ్ళారి స్వరం ఉచ్చమైంది. ఇద్దరు చూలాండ్రు సొమ్మసిల్లి పడిపోయారు. చంటి పిల్లల తల్లులు పిల్లల్నెత్తుకొని ఆదరాబాదరాగా లేచి వెళ్లిపోయారు. దగ్గరలోనే ఉన్న సరుగుడు తోట వైపు నుండి నక్కలు ఊలలు వేయడం ప్రారంభమైంది. చాలా మంది సంగీత విద్వాంసుల ముఖాలు కళావిహీనమై వెర్రిచూపులు చూడడం మొదలెట్టారు. వీధి కుక్కలు మోరలు పైకెత్తి ఏడవటం మొదలుపెట్టాయి. వెంటనే తాళ్ళారి గురువు ఒక్క ఉదుడున వేదికపైకి ఉరికి తాళ్ళారి గొంతులో గుడ్డకుక్కి అతన్ని బయటకు లాక్కుపోయాడు. మరునాటి ఉదయం తాళ్ళారి ఊహించనంత రీతిలో అతనికి సన్మానం చేశారు జనం. ప్రతి ఒక్కరూ రావటం, తన కాళ్ళకి ముక్కి గడ్డం పట్టుకొని దీనంగా చూస్తూ వెళ్లిపోవటం, ఇది చూసిన తాళ్ళారికి జన్మ ధన్యం అయిందన్న తృప్తి కలిగింది. అతని గుండె చెరువయ్యింది. ఇంతటి సన్మానం తాను ఊహించనిది. జన్మలో ఇది ఒక్కసారే సాధ్యం అనిపించింది. అయితే జనాలు సన్మానించింది తన కచేరీకి మురిసిపోయి కాదని, మరోమారు తమ ఊళ్ళో కచేరీ పెట్టే పని చేయవద్దని తెలిసాక తాళ్ళారి సిగ్గుపడకపోగా, నాలాంటి విద్వాంసుడి గొప్పతనాన్ని భరించలేకపోతున్నారీ కుళ్ళుబోతు మనుషులు. సంగీతం ఆస్వాదించటానికి అదృష్టం ఉండాలి అంటూ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. తాళ్ళారి గురువుగారు మెత్తగా మందలించారు తాళ్ళారిని. మరోమారు కచేరీ లాంటిది పెట్టి అబాజు పాలు కావద్దన్నారు. తాళ్ళారి చిన్నబుచ్చుకున్నాడు. మరునాటి ఉదయమే ఓ మోతుబరి తాళ్ళారిని కలిశాడు. అయ్యా, తమరు నా మీద దయతలిచి వెంటనే సంగీత కచేరీ ఏర్పాటు చేయాలి. ఖర్చు గురించి విచారించకండి. 50 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు. తన కలని గుర్తించిన ఒకే ఒక వ్యక్తి ఇతడేనని సంబరపడిపోయాడు. మరుక్షణం ముఖం చిన్నబుచ్చుకున్నాడు తాళ్ళారి. ఆ మోతుబరి అది గమనించి, ఏమైంది తండ్రి అని అడిగాడు. తాళ్ళారి, ఈ ఊరు జనం మరోమారు కచేరీ పెట్టవద్దని బ్రతిమిలాడి వెళ్లారు అన్నాడు బాధగా. అందుకా మోతుబరి వెంటనే అందుకొని, ఊళ్ళో ఎందుకు బాబు, పక్కనే చిట్టడివి ఉంది చూశావా, అక్కడ పెట్టుకుందాం అన్నాడు. తాళ్ళారి తెల్లబోయి, మరి జనం అంత దూరం వస్తారా అని అడిగాడు. జనాలతో నాకేంటి బాబు పని, గొంతెత్తి ఓ పాట అందుకోండి, అవి ఇట్టే వచ్చేస్తాయి అన్నాడు. తాళ్ళారి విస్తుబోతూ, అవి అంటే ఏమిటి అని అడిగాడు. ఆ మోతుబరి సమాధానమిస్తూ, 1 కాదు 2 కాదు 5 కోడవయసు గాడిదలు చిట్టడవిలోకి పారిపోయాయి. రోజు బట్టల మూటలు మోయలేక చస్తున్నాను. ఒక్క పాట పాడి పుణ్యం కట్టుకో బాబు, నీ కష్టం ఊరికే ఉంచుకోనులే అంటూ బ్రతిమిలాడాడు ఆ మోతుబరి. తాళ్ళారికి తనెంత సంగీత కోవిదుడో అప్పుడు అర్థమైంది. జన్మలో సంగీతం జోలికి వెళ్ళలేదు అప్పటి నుంచి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.